మట్టి వాసన మంచు తెరలు రెండవ భాగం. కన్న తల్లిని కాదనుకున్న గమ్యం. మొదటి భాగంలో తన వేర్లను వెతుక్కుంటూ మంచుగెడ్డల మీద నిలబడి మట్టి పిలుపు కోసం తప్పిస్తున్న లియామ్ ఆరాటాన్ని చూశాం. అయితే నాణానికి మరోవైపు అదే మట్టిలో పుట్టి ఆ గాలిలోనే పెరిగి ఇప్పుడు ఆ అస్తిత్వాన్నే భారంగా భావిస్తున్న అజయ్ కథ ఇక్కడ మొదలవుతుంది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే లియామ్ తన ముత్తాతల కోసం ఏ కొండపల్లి గ్రామాన్ని అయితే వెతుకుతున్నాడో అదే గ్రామంలో అజయ్ నివసిస్తున్నాడు. అతని పాత పెంకుటిల్లు, ముంగిట ఉన్న వేప చెట్టు అన్నీ లియామ్ దగ్గర ఉన్న పాత ఫోటోలోనివే. కానీ అజయ్ కళ్ళలో ఆ మట్టి పట్ల మమకారం లేదు. కేవలం విదేశీ వ్యామోహం మాత్రమే ఉంది. అమెరికా వెళ్ళటానికి, విమానం ఎక్కడానికి ఇంకా కొన్ని గంటలే సమయం ఉంది. అజయ్ తన సూట్ కేసులను సర్దుతూ తన 5 ఏళ్ల కొడుకు రిత్విక్ను దగ్గరకు పిలిచాడు. ఆ చిన్నారి చేతిలో ఒక పాత తెలుగు బాల శిక్ష పుస్తకం ఉంది. అది వాళ్ళ తాతయ్య కొనిచ్చింది. అజయ్ ఆ పుస్తకాన్ని చూసి విసుగ్గా లాక్కుని పక్కన పడేశాడు. రిత్విక్, నా మాట జాగ్రత్తగా విను. మనం వెళ్ళేది అమెరికా. అక్కడ అందరూ ఇంగ్లీషే మాట్లాడతారు. నువ్వు కూడా పక్కా అమెరికన్ లాగే ఉండాలి. ఇక నుంచి నువ్వు అమ్మ అని పిలవకూడదు, మామ్ అనడం అలవాటు చేసుకో. అర్థమైందా అని గట్టిగా చెప్పాడు. రిత్విక్ అమాయకంగా చూస్తూ, కానీ నాన్న, తాతయ్య చెప్పారు కదా తెలుగు మన మాతృభాష అని అన్నాడు. అజయ్ నవ్వుతూ, ఆ తాతయ్య మాటలు వదిలేయ్. ఈ తెలుగు మాట్లాడితే నువ్వు వెనుకబడిపోతావు. అక్కడి స్కూల్లో అందరూ నిన్ను చూసి నవ్వుతారు. మన సంస్కృతి, మన భాష ఇవన్నీ ఇక్కడితోనే వదిలేయాలి. మన గతం మనకు అడ్డు రాకూడదు అని తెగేసి చెప్పాడు. అక్కడే ఉన్న అజయ్ భార్య కూడా వంత పాడుతూ, అవును రిత్విక్, మీ నాన్న చెప్పింది నిజం. మనం అక్కడికి వెళ్ళాక పూర్తిగా మారిపోవాలి. ఈ తెలుగు మాటలు, ఈ పద్ధతులు మనకు అవసరం లేదు. మన పిల్లలు అక్కడ పక్కా అమెరికన్లలా పెరగాలి. ఈ మట్టి వాసనను ఇక్కడితోనే వదిలేసి వెళ్దాం అంది గొప్పగా. అజయ్ దృష్టిలో తెలుగు అనేది ఒక వెనుకబాటుతనం. నాగరికత అంటే పరభాషను నెత్తిన పెట్టుకోవడం, స్వభాషను తృణీకరించడం అని అతను బలంగా నమ్ముతున్నాడు. మాతృభాషలోని కమ్మదనం కంటే పరభాషలోని ఆధునికత తన కొడుకును, భవిష్యత్తును మారుస్తుందని ఒక భ్రమలో బతుకుతున్నాడు. తన మూలాలను తవ్వేసి కొత్త అస్తిత్వాన్ని అతుకుపెట్టుకోవడమే విజయమని భావిస్తున్నాడు. కఠిన వాస్తవం ఏమిటంటే ఎక్కడో పోలెండ్లో పుట్టిన లియామ్ తన రక్తంలో ఉన్న తెలుగుతనం కోసం, కొండపల్లి మట్టి కోసం తపిస్తూ మంచుగడ్డల మీద మౌనంగా రోదిస్తుంటే, ఇక్కడ అదే కొండపల్లిలో పుట్టిన అజయ్ మాత్రం తను పీల్చిన గాలిని, ఆడుకున్న మట్టిని, అమ్మ నేర్పిన మాటను తృణప్రాయంగా వదులుకుంటూ పరాయి దేశం వైపు పరుగుతీస్తున్నాడు. ఒకరు వేర్ల కోసం వెతుకుతుంటే మరొకరు వేర్లను నరికేసుకుంటున్నారు. ముందున్నది ఏమిటి? లియామ్ తన ఊరు చేరుకున్నాడా? అజయ్ వదిలేసి వెళ్ళిన ఆ ఇంటి గుమ్మంలో లియామ్ అడుగు పెడితే పరిస్థితి ఎలా ఉంటుంది? 3వ భాగంలో చూద్దాం.